యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుంభరాశిలో జాతక చక్రంలో కుంభరాశిలో పాపగ్రహాల స్థితి ఉన్నా, అట్లాగే జన్మ జాతక చక్రంలో 11వ భావం అంటే లాభభావం, అందులో పాపగ్రహాల స్థితి ఉన్న ఆ దశలు ధనయోగాలు ఇస్తాయి. ఇప్పుడు జన్మజాతక చక్రంలో 11వ భావం లాభస్థానం. కాలపురుష కుండలి చక్రంలో కుంభరాశి 11వ రాశి. అట్లాగే శని భగవానుడిది ఇది నైసర్గిక పాపగ్రహం. అలాగే నైసర్గిక పాపగ్రహాలు ఏవి? రవి, కుజ, శని, రాహు, కేతు గ్రహాలు. అట్లాగే ఈ గ్రహాలు మీ జన్మజాతక చక్రంలో 11వ భావంలో ఉండి ఆ దశలు వస్తే యోగాన్ని ఇస్తాయి. 11వ భావంలో గ్రహ దశలన్నీ ధనం సంపాదించుకోవడానికి వాటికి యోగాన్నే ఇస్తాయి. అవి ఆధిపత్య పాపే ఆధిపత్య శుభుడు అయినప్పటికీ. అట్లాగే ఈ గ్రహాలు మరి ఉపచయ స్థానాలకి ఆధిపత్యం వచ్చిన, అంటే ఈ పాపగ్రహాలకు ఉపచయ స్థానాలకు ఆధిపత్యం వచ్చినా కూడా అవి అక్కడ 11వ భావంలో ఉంటే ధనయోగాలు ఉంటాయి. అట్లాగే లగ్నం నుంచి ఉపచయ స్థానం 11, చంద్రుడి నుంచి కూడా ఆ 11వ భావం ఉపచయం అయితే, అంటే అప్పుడు ఎలా అవ్వాలి? చంద్రుడు భాగ్యస్థానంలో ఉంటే అది 3 ఉపచయం అవుతుంది. అప్పుడు చంద్రుడి నుంచి కూడా ఈ 11వ రాశి ఉపచయం అయ్యి లగ్నం నుంచి ఉపచయం అయితే అందులో ఉన్న గ్రహ దశలు 100% యోగాన్ని ఇస్తాయి. అదే పాపగ్రహాలు అయితే ధనయోగాలు ఉంటాయి. ఇప్పుడు కుంభరాశిలో రాహువు ఉండి అది 11వ స్థానం అయ్యి రాహు దశ అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది. అట్లాగే కుంభరాశి మీ లగ్నానికి కుంభరాశి 3, 6, 10, 11 భావాలకి ఆధిపత్యం వస్తే ఎట్లా వస్తుంది? 3 ధనస్సు, మకరం, కుంభం. ధనస్సు లగ్నానికి కుంభరాశి 3వ భావం అవుతుంది. అట్లాగే 6వ భావం కుంభరాశి ఈ లగ్నంకి అవుతుంది, కన్యా లగ్నంకి అవుతుంది. అట్లాగే కుంభరాశి 10వ భావం వృషభ లగ్నానికి అవుతుంది. ఇట్లాగా అక్కడ కుంభరాశి అయ్యి మీ లగ్నానికి అది ఉపచయ స్థానం అయ్యి అందులో పాపగ్రహ స్థితి ఉంటే ధనయోగాలు ఉంటాయి. ఇది అధిక ధనయోగాలు 100% ఉంటాయి ఆ దశలో వస్తే. అట్లాగే మరి రాహు ఉన్నాడు అనుకోండి, 42 నుండి దశ ప్రారంభమైతే 100% ధనయోగాలు ఉంటాయి. అట్లాగే రాహు రాశ్యాధిపతి మరి శని భగవానుడు అవుతారు కుంభరాశి కాబట్టి, ఆయన మీ జన్మ లగ్నానికి లగ్న పంచమ భాగ్యాధిపతి అయితే ఉంటుంది. అట్లాగే శని భగవానుడు లాభస్థానంలో ఉన్నారనుకోండి, అది కుంభరాశి అయినా కన్యారాశి అయినా మిత్రరాశి అయ్యి 100% 35 సంవత్సరాల వయసులో వస్తే ధనయోగాలు ఉంటాయి. కుజగ్రహం ఉన్నారనుకోండి 28, రవి అంటే 22 సంవత్సరాలకి, కుజుడు కేతు 48, ఇట్లాగా ఆ దశల్లో వస్తే అధిక ధనియాలు మరింత ఫాస్ట్గా ఉంటాయి. ఉదాహరణ జాతక చక్రం తీసుకుంటే వృశ్చిక లగ్నానికి చూడండి, వృశ్చిక లగ్నానికి తృతీయ చతుర్థాధిపతి శని భగవానుడు అయ్యారు. మరి ఈ శని కన్యారాశిలో లగ్నాధిపతితో కలిసి ఉన్నారు. ఇది చాలా మంచి పొజిషన్. అట్లాగే జన్మ లగ్నానికి కేంద్రాధిపతులు పాపగ్రహాలు అయితే, అంటే చూడండి కేంద్రం 4వ కేంద్రం కుంభరాశి అయింది. ఆ గ్రహము ఇలా లాభస్థానంలో ఉంటే
100% ధనయోగాలు ఉంటాయి ఆ దశలో. మరి కన్యా రాశి మిత్ర రాశి కూడాను అట్లాగే ధనయోగాలు ఆ దశ ఇస్తుంది. అలాగే లగ్నాన్ని 3వ దృష్టితో శని భగవానుడు చూస్తారు, అంటే కేంద్రాన్ని చూస్తారు. మరి అందులో కూడా ఏదైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహాలు కూడా ధనయోగాలు ఇస్తాయి. 11లో శని ఉన్నవారు 100% వారికి ధన సంపాదన మీద ఎక్కువ ఆశ, కోరిక అన్నీ ఉంటాయి. ఎట్లా చేయాలి, ఎలా అన్నది వాళ్ళు అందరికన్నా ముందే ఆలోచించుకుంటారు. అట్లాగే తల్లిదండ్రుల ఆస్తి కూడా ఇవన్నీ వాళ్ళకి ఆలోచించుకొని బాగా సరిచేసుకుంటారు, సంపాదిస్తారు. తల్లిదండ్రుల నుంచి కూడా సంప్రాప్తిస్తుంది. మరి 4వ అధిపతి కదా కుంభరాశి, చతుర్థం అంటే తల్లి. ఇట్లాగా ఉంటుంది. మీ జన్మజాతక చక్రం తీసుకోండి. తీసుకున్నప్పుడు మీకు 11వ స్థానంలో ఏదైనా పాపగ్రహాలు ఉన్నాయా, ఆ దశ వస్తే మాత్రం మీకు ధనయోగాలు ఉంటాయి. అదొకటో పాయింట్. అట్లా కాదు, జన్మజాతక చక్రంలో కుంభరాశిలో పాపగ్రహాలు ఉండి ఆ దశలో వచ్చిన అట్లా కాదు, ఆ కుంభరాశి మీ జన్మ లగ్నానికి 3వ స్థానం, 6వ స్థానం, 10వ స్థానం, 11వ స్థానం అయితే ఉపచయం అవుతుంది. అప్పుడు కూడా అందులో పాపగ్రహాలు ఉంటే ధనయోగాలు ఉంటాయి. అందుచేత ఇది బేసిక్ పాయింట్ అండి. 11వ స్థానంలో ఏ గ్రహాలున్నా ధనయోగాలు ఉంటాయి. ముఖ్యంగా పాపగ్రహ స్థితి ఉంటే 100% ధనయోగాలు ఉంటాయి. పాపగ్రహం మీన్స్ ఆధిపత్య శుభులు, ఆధిపత్య పాపులు కాదండి, నైసర్గిక పాపగ్రహాలు. అదే మీకు లగ్నం నుంచి అది ఉపచయం అయింది, చంద్రుడి నుంచి కూడా ఉపచయం అయింది అనుకోండి, 100% మరి అందులో గ్రహదశలు యోగాన్ని ఇచ్చి తీరాలి, ఇస్తాయి. ప్రతి లగ్నానికి, మేష లగ్నానికి మరి కుంభరాశే 11వ రాశి, వృషభ లగ్నానికి దశమాధిపతి అవుతారు కుంభరాశి. మరి మిథున లగ్నానికి మేషరాశి అవుతుంది 11వ రాశి. మరి కర్కాటక లగ్నానికి 11వ రాశి వృషభం అవుతుంది. కర్కాటక లగ్నం అయ్యి మరి వృషభంలో శని కానీ రాహు కానీ ఉంటే 100% ధనయోగాలు ఉంటాయి. సింహ లగ్నానికి మిథునం లాభస్థానం అవుతుంది. కన్యా లగ్నానికి కర్కాటక రాశి లాభస్థానం అవుతుంది. తులా లగ్నానికి సింహరాశి లాభస్థానం అవుతుంది. మరి వృశ్చిక లగ్నానికి కన్యా రాశి లాభస్థానం, ధనుస్సు లగ్నానికి తులారాశి లాభస్థానం, మకర లగ్నానికి వృశ్చిక రాశి లాభస్థానం, కుంభ లగ్నానికి ధనుస్సు రాశి లాభస్థానం, మీన లగ్నానికి మకర రాశి లాభస్థానం. ఇట్లాగనమాట, ఇలా లాభస్థానం అవుతుంది. లాభస్థానంలో ఇట్లాగా చెప్పిన విధంగా పాపగ్రహాల స్థితి ఉంటే ఆ గ్రహ దశలు 100% ధనయోగాలు ఇచ్చి ఇస్తాయి. మరి కుంభరాశ్యాధిపతి శని భగవానుడు. ఈయన కాలపురుష కుండలి చక్రానికి 10వ భావాధిపతి, 11వ భావాధిపతి. అంటే సంపాదన, ఇది ఆదాయం, దాయడం, ఇవి రెండు ఈయనకే. పాపగ్రహాల స్థితి ఉన్నప్పుడు ఏంటంటే ధనం అనేది అనేక రకాలుగా సంపాదన ఉంటుంది. అదే రాహు ఉన్నారనుకోండి, ఇంకా చెప్పాల్సిన పనే లేదు, విపరీత ధనయోగాలు 100% ఉంటాయి. అట్లాగే 2, 11 కూడా ధనానికి సంబంధించినవే. ఈ 2, 11 కూడా జాతక చక్రంలో ఓన్లీ ధనానికి సంబంధించినవే. ఇవి న్యూట్రల్ భావాలు, అంటే
ఆధిపత్య శుభులు, ఆధిపత్య పాపులు, అట్లాగే కేంద్రాలు, కోణాలు, ఉపచయాలు. ఉపచయంలో 11 మాత్రం ఉపచయం అవుతుంది. అందుకే 2 కన్నా ఉపచయం అనేది 2, 11లో 11 ఉపచయ స్థానంగా వచ్చింది కాబట్టి 11వ భావంలో పాపగ్రహ స్థితి చాలా బాగా యోగాన్నిస్తుంది. అయితే 11వ భావం గురుపాలిత రాశి అయితే ఒక రకంగా, శని పాలిత రాశులు ఏంటవి? వృషభం, తుల, కన్య, మిథునం, ఇవి శని పాలిత రాశులు. మకర, కుంభాలు. ఇవి 11వ భావం ఏ లగ్నాలకి వస్తుందో అందులో ఇట్లాగా నైసర్గిక పాపగ్రహాలు ఉంటే 100% ఇంకా ఫాస్ట్గా వీళ్ళ సంపాదన ఉంటుంది. మీ జన్మజాతక చక్రం తీసుకుని చూసుకున్నప్పుడు లాభస్థానం, 11వ భావాన్ని లాభస్థానం అంటారు. లాభస్థానంలో ఏవైనా గ్రహాలు ఉన్నాయా, ఆ గ్రహదశలు వస్తున్నాయా, లేదు ఆ గ్రహదశలు రానప్పుడు ఆ గ్రహాలకి ఏ గ్రహం అయితే ఉందో ఆ గ్రహాల యొక్క మెచ్యూరిటీ లెవెల్స్లో మీకు ధనయోగాలు ఉంటాయి. 100% ఉంటాయి. ఈ విధంగా మీరు చూసుకోండి. అదే కుంభరాశిలో మీకు ఏ లగ్నమైనా సరే కుంభరాశి ఏ భావం అయిందో అది 3, 6, 10, 11 ఉపచయం అయితే అందులో పాపగ్రహాలు ఉన్నా కూడా 100% ధనయోగాలు ఉంటాయి కుంభరాశి. మరి ఈ విధంగా చార్ట్ని అనలైజ్ చేసుకోవచ్చు. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.